రీసెంట్గా హుండై కంపెనీ క్రేటా ఫేస్ లిఫ్ట్ని లాంచ్ చేసింది అండ్ ఇప్పుడు ఎగ్జైటింగ్ అండ్ స్పోర్టియర్ పర్ఫార్మెన్స్ లుక్స్ కోరుకునే వాళ్ళ కోసం మన ముందుకి హుండై క్రేటా ఎన్లైన్ని తీసుకొని వచ్చింది. అండ్ రైట్ నౌ నేను ఇప్పుడు కర్నూలులో ఉన్నాను అండ్ మనతో పాటు హుండై క్రేటా ఎన్లైన్ కార్ ఉంది. ఈ వీడియోలో ఈ కారుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేస్తాను. అంతేకాదు నా డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేస్తాను. సో వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. బట్ అంతకంటే ముందు మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కాకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సీ ఆల్ న్యూ హుండై క్రేటా ఎన్లైన్. క్రేటా ఫేస్ లిఫ్ట్తో కంపేర్ చేస్తే ఎన్లైన్లో కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ చేశారు. డిజైన్ విషయానికి వస్తే ఫ్రంట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, గ్రిల్ అనేది ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ చేయడం అయితే జరిగింది. అండ్ గ్రిల్ పైన మనకి ఎన్లైన్ బ్యాడ్జింగ్ ప్రొవైడ్ చేశారు. అలాగే బంపర్ను కూడా కంప్లీట్గా చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు కొంచెం మస్కులర్గా అనిపిస్తుంది బంపర్. అండ్ ఆ బంపర్కే మీరు ఈ రెడ్ కలర్ ఇన్సర్ట్స్ని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే క్రేటా 2024 ఫేస్ లిఫ్ట్లో ప్రొవైడ్ చేసినట్టే దీంట్లో కూడా మనకి ఇన్వర్టెడ్ ఎల్ షేప్డ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇచ్చారు. ఈ ఎల్ఈడి డిఆర్ఎల్స్ని కలుపుతూ మనకి ఎల్ఈడి లైట్ బార్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి క్వాడ్ బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఓవరాల్గా ఫ్రంట్లో అయితే మెయిన్ బంపర్ అండ్ గ్రిల్ అనేది చేంజ్ చేయడం అయితే జరిగింది క్రేటా ఎన్లైన్లో. ఇక సైడ్ ప్రొఫైల్లో బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసరికి ఎన్లైన్లో మనకి 18 ఇంచెస్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేశారు. అంతేకాదు మనకి ఈ అలాయ్ వీల్స్ దగ్గర ఎన్లైన్ బ్యాడ్జింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఆ స్పోర్టియర్ లుక్ కనపడడం కోసం బ్రేక్ క్యాలిపర్స్ని కూడా రెడ్ కలర్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంతేకాదు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ సైడ్ డోర్స్ బాడీ క్లాడింగ్ మీద కూడా ఈ రెడ్ ఇన్సర్ట్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో క్రేటా 2024 ఫేస్ లిఫ్ట్తో కంపేర్ చేస్తే వీల్స్ సైజ్ పెంచడం వల్ల ఇప్పుడు ఓవరాల్గా వెహికల్ చాలా పెద్దగా కనపడుతుంది చూడడానికి. అండ్ ఇక్కడ కూడా మనకి ఎన్లైన్ బ్యాడ్జింగ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. రేర్ విషయానికి వస్తే ఇక్కడ బిగ్గెస్ట్ చేంజ్ వచ్చేసరికి స్టైలిష్ అండ్ హ్యూజ్ స్పాయిలర్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంతేకాదు ఇక్కడ కూడా బంపర్ చేంజ్ చేశారు. అండ్ ఈ బంపర్ మీద కూడా ఫ్రంట్లో లాగే ఈ రెడ్ కలర్ ఇన్సర్ట్స్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ కూడా మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఇచ్చారు. అండ్ ఈ టైల్ ల్యాంప్స్ని కలుపుతూ లైట్ బార్ ప్రొవైడ్ చేశారు. అండ్ నాకు బాగా నచ్చిన అప్డేట్ వచ్చేసరికి రేర్ డిజైన్లో డ్యూయల్ టిప్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. ఇది కేవలం చూడ్డానికే కాదు, మీరు డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఎగ్జాస్ట్ నోట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్ క్రేటా 2024 ఫేస్ లిఫ్ట్తో కంపేర్ చేస్తే. బూట్ స్పేస్ పరంగా అయితే ఎలాంటి చేంజ్ లేదు. ఎన్లైన్లో కూడా 433 లీటర్స్ బూట్ స్పేస్ ఇచ్చారు. బూట్లోనే స్పేర్ వీల్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. స్పేర్ వీల్ సైజ్ మాత్రం 17 ఇంచెస్ ఇచ్చారు. ఇంకా క్రేటా ఎన్లైన్ ఇంటీరియర్ కూడా ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ ప్రొవైడ్ చేశారు, ఇంక్లూడింగ్ రూఫ్తో సహా. అంతేకాదు ఇక్కడ కూడా మనకి ఆ రెడ్ ఇన్సర్ట్స్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఎస్పెషల్లీ మీరు స్టీరింగ్ తీసుకున్న రెడ్ కలర్ స్టిచ్చింగ్ ఇచ్చారు. అలాగే డాష్ బోర్డ్లో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చుట్టూ ఇంకా ఏసీ వెంట్స్ కూడా ఆ రెడ్ ఇన్సర్ట్స్ని ఎవిడెంట్గా అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ స్టీరింగ్ దగ్గర కూడా ఎన్లైన్ బ్యాడ్జింగ్ ప్రొవైడ్ చేశారు. ఈవెన్ మనకి సీట్స్ మీద కూడా ఆ రెడ్ కలర్ స్టిచ్చింగ్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఓవరాల్గా ఇంటీరియర్ కూడా మరింత స్పోర్టియర్ అండ్ ప్రీమియంగా కనపడుతుంది క్రేటా ఎన్లైన్లో. క్రేటా సెకండ్ రో ముందు నుండి కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఎన్లైన్లో కూడా అంతే, హ్యాపీగా ముగ్గురు అడల్ట్స్ కూర్చోవచ్చు. కాకపోతే 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. అండ్ రేర్ ప్యాసింజర్స్ కోసం ఏసీ వెన్స్ ఇచ్చారు. ఇంకా పానారామిక్ సన్ రూఫ్ ఇవ్వడం వల్ల విజిబిలిటీ కూడా చాలా క్లియర్గా ఉంటుంది వెనకాల కూర్చున్న వాళ్ళకి. ఇంకా మనకి సన్ బ్లైండ్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే రేర్ ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే హెడ్ రెస్ట్కి కుషనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. హుండై కంపెనీ క్రేటా ఎన్లైన్ని సింగిల్ ఇంజన్తో ఆఫర్ చేస్తుంది. అది వచ్చేసరికి 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్. అండ్ ఇదే ఇంజన్ మనకి 2024 హుండై క్రేటా ఫేస్ లిఫ్ట్లో కూడా ఉంది. కాకపోతే దాంట్లో కేవలం సింగిల్ గేర్ బాక్స్తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అదే ఎన్లైన్లో వచ్చేసరికి ఆటోమేటిక్తో పాటు 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈరోజు నేను రివ్యూ చేస్తున్నది వచ్చేసరికి క్రేటా ఎన్లైన్ టాప్ ఎండ్ వేరియంట్ N10, అది కూడా 7 స్పీడ్ DCT గేర్ బాక్స్, దట్ ఈస్ ఆటోమేటిక్ గేర్ బాక్స్. అండ్ ఇంకా నా డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఈ కార్ని డ్రైవ్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇందాక చెప్పాను కదా, నేను ఈరోజు క్రేటా ఎన్లైన్లో వచ్చేసరికి టాప్ ఎండ్ వేరియంట్, అది కూడా ఆటోమేటిక్ని డ్రైవ్ చేస్తున్నాను. అండ్ దీంట్లో వచ్చేసరికి 7 స్పీడ్ DCT గేర్ బాక్స్ ఉంది. సో మనందరికీ తెలుసు DCT అంటే డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అని. సో ఈ గేర్ బాక్స్ వల్ల యూజ్ ఏమిటంటే మనకి ఎక్కడ గేర్ షిఫ్టింగ్ ల్యాగ్ ఉండదు. అంతేకాదు మనకి ఆటోమేటిక్ వేరియంట్లో ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు మరింత ఎగ్జైటింగ్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మీరు ప్యాడల్ షిఫ్టర్ ద్వారా మీరు గేర్స్ని మీ కంట్రోల్లో షిఫ్ట్ చేసుకోవడం కూడా చేసుకోవచ్చు.
సో ఇది టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, అది కూడా 160 HP పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎక్కడ పవర్ ల్యాగ్ అయితే అనిపించలేదు. ఈవెన్ ఆటోమేటిక్ వేరియంట్లో కూడా మనకి యాక్సిలరేషన్ చాలా త్వరగా అందుకుంటుంది. ఈవెన్ హుండై కంపెనీ చెప్తుంది 0 to 100 km స్పీడ్ని కేవలం 8.9 సెకండ్స్లో అందుకుంటుందని. సో క్రేటా ఎన్లైన్ టాప్ అండ్ వేరియంట్లో కూడా లెవెల్ 2 ADAS ఫీచర్స్ ఇస్తున్నారు, నేను ఇంతకుముందు చెప్పినట్టు. కాకపోతే ఈ వీడియోలో నేను ఆ ఫీచర్స్ గురించి టెస్ట్ అయితే చేయడం లేదు, ఆల్రెడీ రీసెంట్గానే నేను చేశాను. సో అది ఒక్కసారి రిఫర్ చేయండి ఇంతకుముందు నేను చెప్పినట్టు. అండ్ కాకపోతే మనకి ఎన్లైన్లో క్రేటా 2024 ఫేస్ లిఫ్ట్లో ఇచ్చినట్టే ఎన్లైన్ ఆటోమేటిక్ వేరియంట్లో వచ్చేసరికి డ్రైవ్ అండ్ ట్రాక్షన్ మోడ్స్ ఇస్తున్నారు. దీంట్లో కూడా 3 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి, ఇకో, నార్మల్ అండ్ స్పోర్ట్ మోడ్. సో మీరు మోడ్ని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఇంజన్ యొక్క రెస్పాన్స్ అనేది మారుతుంది, అలాగే గేర్ షిఫ్టింగ్ కూడా రెస్పాన్స్ మారుతుంది. ఒకవేళ మీకు ఎగ్జైటింగ్ పర్ఫార్మెన్స్ కావాలి, మీరు యూజువల్గా హైవేస్లో ఎక్కువ స్పీడ్ వెళ్ళాలనుకుంటే స్పోర్ట్ మోడ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మోడ్ని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి అలాగే మీరు డ్రైవ్ చేసే దాన్ని బట్టి కూడా మైలేజ్ అనేది వేరియేషన్ ఖచ్చితంగా ఉంటుంది. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ విషయానికి వస్తే సస్పెన్షన్ అయితే సాఫ్టర్ సైడే ట్యూన్ చేశారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, క్రేటా ఎన్లైన్లో వచ్చేసరికి 18 ఇంచెస్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏమంటే మీరు హై స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు కూడా చిన్న చిన్న గుంతలు వచ్చినా కూడా ఎక్కడ స్లో అవ్వాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఎలాంటి ఇబ్బంది లేకోకుండా మీరు వెళ్ళిపోవచ్చు. అలాగే ఇంకా స్టీరింగ్ ఫీడ్బ్యాక్ విషయానికి వస్తే టైట్ ట్రాఫిక్ కండిషన్స్లో కార్నర్స్లో కానీ నడిపేటప్పుడు ఎక్కడ మీకు ఇబ్బందిగా అనిపించదు, ఎందుకంటే చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. అదే హై స్పీడ్స్లో అయితే స్టీరింగ్ అనేది కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తుంది డ్రైవర్కి, హెవీగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుందనే చెప్పాలి. అంతేకాదు మనకి విజిబిలిటీ కూడా క్రేటాలో ముందు నుంచి కూడా చాలా బాగుంటుంది, మీరు కూర్చున్నప్పుడు కూడా టాప్ ఆఫ్ ద వరల్డ్ ఉన్నట్టు అనిపిస్తుంది. హుండై కంపెనీ బోత్ క్రేటా 2024 ఫేస్ లిఫ్ట్ అలాగే క్రేటా ఎన్లైన్లో సేఫ్టీకి టాప్ ప్రయారిటీ ఇచ్చింది. అందులో భాగంగానే 70+ సేఫ్టీ ఫీచర్స్ని ఆఫర్ చేస్తుంది. అంతేకాదు 42 సేఫ్టీ ఫీచర్స్ని స్టాండర్డ్గా అన్ని వేరియంట్స్లో ఇస్తుంది. అంతేకాదు హుండై కంపెనీ చెప్తోంది త్వరలో జరగబోయే ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్స్లో కూడా మంచి స్టార్ రేటింగ్ సాధిస్తామని. అందులో భాగంగానే స్ట్రక్చరల్ చేంజెస్ కూడా చేశామని చెప్తున్నారు బిల్డ్ క్వాలిటీలో. ఇంకా టాప్ అండ్ వేరియంట్స్లో లెవెల్ 2 ADAS ఫీచర్స్ని కూడా ఆఫర్ చేస్తుంది. క్రేటా ఎన్లైన్లో ఆల్మోస్ట్ అన్ని మోడర్న్ ఫీచర్స్ ఇచ్చారు. వైర్లెస్ ఛార్జింగ్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ AC సిస్టమ్, 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హుండై బ్లూలింక్ కనెక్టెడ్ టెక్నాలజీ, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, ఫ్రంట్ రో వెంటిలేటెడ్ సీట్స్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, 8-way ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఫీచర్స్ ఉన్నాయి. అలాగే సెకండ్ రో సీట్స్ని 60:40 రేషియోలో ఫోల్డ్ చేసుకోవచ్చు. అలాగే N8 వేరియంట్లో డాష్ క్యామ్ విత్ డ్యూయల్ కెమెరా ఇచ్చారు. హుండై కంపెనీ ఈ కార్ని 3 సింగిల్ టోన్ అలాగే 3 డ్యూయల్ టోన్ కలర్స్లో ఆఫర్ చేస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు హుండై కంపెనీ క్రేటా ఎన్లైన్ని 2 వేరియంట్స్లో ఆఫర్ చేస్తుంది. ఒకటి వచ్చేసరికి N8, మరొకటి N10. ఈ 2 వేరియంట్స్లో కూడా మాన్యువల్తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా ఆఫర్ చేస్తుంది హుండై కంపెనీ. ఇంకా ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ విషయానికి వస్తే ఈ కార్ స్టార్టింగ్ ₹16.82 lakhs నుండి ₹20.29 lakhs వరకు ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఒకవేళ మీరు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ గురించి తెలుసుకోవాలన్నా లేదా ఈ కార్ని టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా కర్నూలులో ఉన్న సిగ్నేచర్ హుండై డీలర్షిప్ని ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి. నేను షోరూమ్ డీటెయిల్స్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఫైనలీ హుండై క్రేటా ఎన్లైన్ ఎవరు తీసుకోవాలి? క్రేటా తీసుకోవాలనుకుంటున్నాను, కాకపోతే నాకు రెగ్యులర్గా ఉండకూడదు, కొంచెం డిఫరెంట్గా ఉండాలి లుక్స్ పరంగా, అలాగే స్పోర్టియర్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకునే వాళ్ళకి క్రేటా ఎన్లైన్ బాగా సూట్ అవుతుంది. మరి మీరు ఈ కారు గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. Bye bye.